ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కార్యక్రమంలో విందాం, ప్రస్తుతం వానాకాలం వరి పంట సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు అనే అంశంపై జాతీయ ఆహార భద్రతా మిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్సల్టెంట్ అధికారి పి సారంగం గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అనంతరం బాస్మతి వరి నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట గ్రామ రైతు డి తిరుపతి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమాన్ని వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ప్రస్తుతం వానాకాలం వరి పంట సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు అనే అంశంపై జాతీయ ఆహార భద్రతా మిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్సల్టెంట్ అధికారి పి సారంగం గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త మోత చిరంజీవి. మన రాష్ట్రంలో అదేవిధంగా మన జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తున్నటువంటి పంటలలో వరి పంట అనేటువంటిది ముఖ్యమైనది. ఈ వరి పంట ఎక్కువ మోతాదులో పండించడం కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఈ వర్షాకాలంలో వరిలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, అదేవిధంగా వాతావరణ మార్పులకు అనుకూలంగా ఎటువంటి చీడపీడలు ఈ వరిని ఆశిస్తాయి, వాటి నివారణకు ఏం చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి తెగుళ్లు వచ్చినప్పుడు రైతులు చేపట్టవలసినటువంటి సస్యరక్షణ చర్యలు ఏంటి, రోజు కూడా వాతావరణ మార్పులు చోటు చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆ చోటు చేసుకున్నటువంటి పరిస్థితులలో వరిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి మనకు వివరించడానికి గాను ఉమ్మడి వరంగల్ జిల్లా జాతీయ ఆహార భద్రతా మిషన్ కన్సల్టెంట్ అధికారిగా పనిచేస్తున్నటువంటి పి సారంగం గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా ప్రస్తుతం వానాకాలంలో ఇప్పుడు వరి ఏ దశలో ఉందంటారు? ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగ్, భూపాలపల్లి, తర్వాత జనగాం జిల్లాల్లో వరి చిరుపొట్ట దశ నుండి పాలు పోసుకునే దశ వరకు కూడా ఉండడం జరిగిందండి. మరి ఇప్పుడు రైతులు ముఖ్యంగా మనకున్న క్లైమేట్ చేంజ్ వలన వాతావరణంలో చాలా వరకు మరి మార్పులు రావడం మనం అందరం కూడా గమనిస్తున్నాము. సో ఈ వర్షాలకు తర్వాత బెట్ట పరిస్థితులలో మరి వరిలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మరి వరిలో ప్రస్తుతము మనకు పురుగుల విషయానికి మనము ప్రస్తుతము ఆశించే ఈ దశలలో వచ్చే పురుగుల గురించి మనం వివరించుకున్నాం. వరిలో కాండం దొల్చే పురుగు, గొట్టం రోగం, గాల్ఫై, ఇవన్నీ కూడా మొదటి దశలో ఆశించడం నష్టం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాటికి ఏం చేయలేము. ప్రస్తుతము మనము వరిలో ఆశించే ఈ దశలో మరి చిరుపుట్ట దశ నుండి పాలు పోసుకుని గింజ పట్టు దశ వరకు వచ్చే పురుగుల గురించి తెలుసుకున్నట్టయితే అందులో ముఖ్యమైనది దోమకాటు. సుడిదోమ అనేది రైతులందరికీ పరిచయమే. ఇది ముఖ్యంగా వరిలో మొదట కాండం మొదటి భాగంలో, అడుగు భాగంలో ఉండడము గమనించడం జరుగుతుంది. ఇది అక్కడక్కడ మేము ఆశించడం కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఇది గోధుమ రంగులో తెల్లవీపు దోమలు కూడా మరి గమనించడం జరిగింది. దీని వలన ఆకులు లేత పసుపు రంగు మారి మరి సుడులుగా ఎండిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. దీనివలన కొంత తాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి గ్రాసిస్టెంట్ వైరస్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని రైతులు మరి గమనించి
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా రైతులకు విన్నవించుకునేది ఏంటంటే చాలా వరకు చిరుపొట్ట దశ దాటిన తర్వాత ఎలాంటి నత్రజని ఎరువులు వేయకూడదు. దీనివల్ల ఏంటంటే మనకు చీడపీడలు ఎక్కువ రావడానికి, మరి పురుగులు తెగుళ్ళు, ముఖ్యంగా దోమకాటు, అగ్గి తెగులు, పాముపొడ తెగులు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరిలో నత్రజని ఎరువులను చిరుపొట్ట దశ లోపులోనే వాడాలి. ఆ తర్వాత ఎలాంటి నత్రజని ఎరువులు కానీ ఎలాంటి ఎరువులు కానీ వరిలో వాడకూడదండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఇన్ని చీడపీడలు ఆశించినప్పుడు రైతులు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు? ముఖ్యంగా మరి ఈ దోమకాటుకైతే మనకు మొదట్లో ముఖ్యంగా నత్రజని ఎరువులను తగ్గించాలి. నీరు తీసి అడపదడప ఆరబెట్టాలి. పొలాన్ని ఆరబెట్టినట్టు చాలా వరకు అవుతుంది. ముఖ్యంగా వరిలో కూడా మేలు చేసే పురుగులు చాలా ఉంటాయండి. అక్షంతర పురుగులు, సాలె పురుగులు, దువ్వెనలు, తూనిగలు, అల్లికరెక్కల పురుగులు. తర్వాత ఈ దోమకాటును తినే మిరిడ్ బగ్స్ కూడా మనము ఉండడం జరుగుతుంది. 2 పురుగులు, ఒక మేలు చేసే పురుగు ఉంటే మనం ఎలాంటి మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పంట నష్టపరిచే స్థాయి అంటే కుదురుకు 10 నుంచి 15, అంటే ఇప్పుడు ఈనే దశలో అయితే 20 నుంచి 25 వరకు కుదురుకు ఉన్నట్టయితే అప్పుడు మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో చాలా పురుగు మందులు ఉండడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డైనోట్ఫిరాన్ అంటే ఓషన్ టోకెన్ అని మార్కెట్లో దొరుకుతుంది. అదైతే ఎకరానికి 80 గ్రాముల చొప్పున, లేదా పైమెట్రోజైన్ అంటే చెస్ అనే మార్కెట్లో దొరుకుతుంది. అది ఎకరానికి 120 గ్రాముల చొప్పున, లేదా ట్రైఫ్లూమ్జో పైరియం అంటే పెగ్జెల్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. అది 90 నుంచి 100 ml వరకు ఎకరానికి వాడాలి. లేదా ఇంకా ఇమిడాక్లోప్రిడ్, ఎథిప్రోల్ అని మార్కెట్లో గ్లామోర్ అనే పేరుతో దొరకడం జరుగుతుంది. అది అయితే ఎకరానికి 50 గ్రాములు. ఇందులో ఏదైనా ఒక మందును మనము పాయలు తీసి నీరు తీసి మొక్కల మొదల్లో పడినట్టు కనుక పిచికారు చేసినట్టయితే ఈ పురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చండి. ఈ పురుగు ఆశించినప్పుడు మాత్రము రైతులకు విజ్ఞప్తి ఏంటంటే క్లోరోఫైరిఫాస్, ప్రొఫెనోఫాస్, లాంబ్డా సైలోత్రిన్ ఇలాంటి సింథటిక్ పెరాథ్రాయిడ్స్, ఇమిడాక్లోపిడ్ లాంటి మందులు మాత్రము వరి పైరులో వాడకూడదు. ఇది వాడినట్టయితే ఇంకా పురుగు ఉధృతి ఎక్కువ కావడానికి, మేలు చేసే పురుగులు చనిపోయి నష్టం చేసే పురుగులు ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త ఒకటి రైతులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవే కాకుండా వరిలో కంకినల్లి అనేది ఇక్కడక్కడ గమనించడం జరిగిందండి. ఇది పానికిల్ మైట్ అంటారు దీన్ని. ఆకునల్లి నుంచి కంకినల్లి వరకు కూడా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడక్కడ మేము గమనించాం కాబట్టి మరి ఇది రైతులు చాలా దీనివల్ల నష్టం జరుగుతుంది. మచ్చ లాంటి గింజల మీద మచ్చలు ఏర్పడము, నల్లటి మచ్చలు ఏర్పడము, గింజలు నల్లగా మారడము ఇవన్నీ కూడా ఏర్పడతాయి. బెట్ట పరిస్థితిలో ఇది ఎక్కువగా వస్తుంది. కాబట్టి దీన్ని కూడా అరికట్టుకోవడానికి స్పైరోమెసిఫిన్ అంటే ఒబెరాన్ అని మార్కెట్లో దొరుకుతుందండి. అది ఎకరానికి 200 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనం పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మరి ఇంకా వరిలో మనకు పురుగుల విషయానికి వచ్చినట్టయితే రెల్లరాల్చే పురుగు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. రైతులు గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే ఇది సాయంత్రం వేళలో వచ్చి పంట నష్టం చేస్తుంది. కాబట్టి మనము నీళ్లు ఎక్కువగా పెట్టినట్టయితే ఈ పురుగు రాకుండా నివారించుకోవచ్చు. నీళ్లు లేనప్పుడు ఈ పురుగు రావడానికి అవకాశం ఉంటుంది. గమనించుకోవాలి. ఈ లద్దె పురుగు ఏంటంటే మరి సాయంత్రం నష్టం చేసి డే అంతా కూడా భూమిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ గింజ పాల్పట్టు దశలో మనం సాయంత్రం వేళలో క్లోరోఫైరిఫాస్ 500 ml, నువాన్ 200 ml కలిపి సాయంత్రం వేళలో కనుక పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు మొత్తం ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అండి. ఇవే కాకుండా కంపునల్లి. ఇది కంపునల్లి అంటే ముట్టుకుంటే చాలా వాసన వస్తుంది. ఈ పురుగు కంకి పూత దశలో, కంకి దశలో కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుదురుకు 1-2 కనుక గమనించినట్టయితే ఈ కంపునల్లిని కూడా మనం క్లోరోఫైరిఫాస్ 50% ఈజీ తోటి ఎకరానికి 320 మిల్లీలీటర్లు పిచికారి చేసి దీన్ని నివారించుకోవచ్చండి. అయితే మరి ఈ వరిలో ఎలుకల వల్ల నష్టపోయినటువంటి రైతులు ఈ వరిని కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు అనేటువంటి తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎలుకలు అనేది వరిలో చిరుపుట్ట దశ నుంచి మనకు గింజ పట్టు దశ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని పనులు దానికి గులగుల పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇవి ఏదో ఒక దాన్ని కొరకాలి. కాబట్టి ఇవి నష్టం చేస్తాయి. ఎక్కువగా నష్టం చేసి వరిని ఎక్కడైతే బొరియలు ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే వరాల పంటి గడ్డి లేకుండా చూసుకోవాలండి. దీనికి శుభ్రపరచడం ముఖ్యంగా వరిలో కలుపుని
గడ్డి వరాల పంటి కలుపు లేకుండా నీట్గా ఉంచుకోవాలి. సమగ్ర సస్యరక్షణలు మాత్రమే చేపడితేనే దీన్ని సమర్థవంతంగా సామూహికంగా రైతులందరూ చేపట్టి వరిలో ఎలకల నివారణ చేపట్టాలి. ఎందుకంటే దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది కాబట్టి సమగ్ర సస్యరక్షణలో శుభ్రపరచడము, బుట్టలు పెట్టుకోవడము, తర్వాత ఈ పొక్కలకు స్మోకింగ్, బర్రో స్మోకింగ్ అంటారు, అవి కూడా ఏర్పాటు చేసుకోవడము, ఎర్రతెరలు ఏర్పాటు చేసుకోవడము. ఇంకా కెమికల్స్ విషయానికి వచ్చినట్టయితే బ్రోమోడోలిన్ అని విషపు ఎర తయారు చేసుకొని, అంటే బ్రోమోడోలిన్ 90 పాల వరి నూకలు మరి 2 గ్రాముల నూనె, 2 గ్రాముల మందు బ్రోమోడోలిన్, అంటే 96 పాలు వరి నూకలు, 2 గ్రాముల నూనె, 2 గ్రాముల మందు బ్రోమోడోలిన్ కలుపుకొని మనం విషపు ఎరప తయారు చేసుకోవాలి. ఇది ఒక బొరియకు 10 నుంచి 15 గ్రాముల వరకు ప్లాస్టిక్ పైపులో పెట్టి గట్లపై పెట్టుకున్నట్టయితే ఇవి తిని ఎలుకలు చనిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఇవే కాకుండా మనకు మార్కెట్లో అల్యూమినియం ఫాస్ఫేట్ అనే టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి, సెల్ఫాస్ టాబ్లెట్స్ అని. సో ఇవి కూడా ఒక్కొక్క బొరియకు 1-2 చొప్పున వేసుకొని తడిమట్టి నింపినట్టయితే ఆ గ్యాసెస్ తోటి కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ముఖ్యంగా వరిలో మనము పురుగులు నివారించుకోవడానికి తీసుకోవాల్సిన మెలకువలండి. మరి ఈ విధంగా ఎలుకల ద్వారా రైతులు నష్టపోకుండా నివారణ చర్యలు అనేటువంటి తీసుకోవచ్చు. అయితే మరి ప్రస్తుతం ఎక్కువగా వరిలో ఆశించేటువంటి తెగుళ్ళేంటి, మరి వాటి నివారణకు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి, హ్యూమిడిటీ ఎక్కువగా ఉండి, మరి మనం నత్రజని ఎరువులు కనుక ఎక్కువగా వేసినట్టయితే వరిలో అగ్గి తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అగ్గి తెగులు అనేది ఆకులపైన వస్తుంది, కనుపుల మీద వస్తుంది. మెడ విరుపు తెగులని, మెడ విరుపు మీద కూడా మచ్చలు రావడం అనేది గమనించడం జరుగుతుంది. ఇది మేజర్ ప్రాబ్లమ్ వరిలో. కాబట్టి దీన్ని చాలా వరకు రైతులు అదుపు చేసుకోవడానికి కలుపు లేకుండా చూసుకోవాలి. తర్వాత యూరియా, నత్రజని ఎరువులను కూడా తగ్గించి వాడుకోవాలి. వాడిన ఎక్కువగా, అంటే నత్రజని ఎరువులు తేమ ఎక్కువగా ఉండి నత్రజని ఎరువులు ఎక్కువైతే ఇది మొత్తము వరి మొత్తం కాలిపోయినట్టుగా కనబడుతుంది. కాబట్టి అందుకోసమే దీన్ని అగ్గి తెగులని పిలవడం జరుగుతుంది. ఇది మేనేజ్ చేసుకోవడానికి ముఖ్యంగా మనము గట్లపై కలుపు లేకుండా నివారించుకోవడము, నత్రజని ఎరువులను తగ్గించి వాడము ఇప్పుడు వాడకూడదు. చిరుపట్ట దశ తర్వాత ఎలాంటి నత్రజని ఎరువులను, ఎలాంటి ఎరువులను కూడా వాడకూడదు. ముఖ్యంగా దీన్ని అదుపు చేసుకోవడానికి, నివారణ చేసుకోవడానికి మనకు ట్రైసైక్లోజోల్ అంటే మార్కెట్లో భీమ్ అని దొరుకుతుంది. ఎకరానికి 120 గ్రాముల చొప్పున, లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజోబ్ అంటే మార్కెట్లో మెర్జర్ అనే పేరుతోటి దొరుకుతుంది. ఇది ఎకరానికి 500 గ్రాముల చొప్పున మనం పిచికారి చేసి సమర్థవంతంగా అరికొట్టుకోవచ్చు. ఇవే కాకుండా ఐసోప్రోథియోలిన్ ఫ్యూజివన్ అని మార్కెట్లో దొరుకుతుంది. అదైతే ఎకరానికి 300 మిల్లీలీటర్లు. అది లేకపోతే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అండ్ టెబుకోనజోల్ 2 కలిపిన నాటివో అని మార్కెట్లో దొరుకుతుంది. అది ఎకరానికి 80 గ్రాములు చొప్పున మనము సమర్థవంతంగా మనము ఈ తెగులను అరికట్టుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా మందులు మైసిన్, కాసుబి అని మార్కెట్లో, ఇది కూడా ఎకరానికి 500 మిల్లీలీటర్లు. ఇందులో ఏదైనా ఒక మందును పిచికారి చేసి 10 రోజులు 15 రోజుల తేడాతోటి 2 సార్లు మనం పిచికారి చేసినట్టయితే పురుగును, ఈ తెగులను మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇవే కాకుండా వరిలో ఇంకా పాము పొడ తెగులు, అంటే పాము పొడలు అంటే పాము కుబుసమిడిచినప్పుడు ఎలాంటి మచ్చ ఉంటుందో అలాగే వరి కాండం మీద అలాంటి మచ్చలు ఏర్పడతాయి. ఇది కూడా ఎక్కువగా కలుపు వలన ఎక్కువగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరిలో కలుపు లేకుండా, వరాల పంటి కలుపు లేకుండా చూసుకోవాలి. తర్వాత నత్రజని ఎరువులు ఎక్కువగా వాడకూడదు. దీన్ని అదుపు చేసుకోవడానికి హెక్సాకోనజోల్ కాంటాఫ్ ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేదా ప్రాపికోనజోల్ మార్కెట్లో టిల్ట్ అని దొరుకుతుంది, అది ఎకరానికి 200 మిల్లీలీటర్లు, లేదా వాల్డమైసిన్ అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్లు, షీత్మార్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఈ మూడిలో ఏదైనా ఒక మందును మనం పిచికారి చేసుకుని 10-15 రోజులతో 2 సార్లు చేసుకున్నట్లయితే వరిలో పాము పొడ తెగులను మనము నివారించుకోవచ్చు అండి. ముఖ్యంగా కాటిక తెగులు, మానిపండు తెగులని, ఫాల్స్ స్మార్ట్ అని మనకు వరిలో ఇప్పుడు వర్షాకాలం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు వర్షాలు మనకు సడన్ గా రావడం అనేది జరుగుతుంది. మనకు ముఖ్యంగా పూత దశలో వర్షాలు కనుక పడినట్టయితే ఈ కాటిక తెగులు, మానిపండు తెగులు అంటే పసుపు ముద్దలుగా మనకు ఆ ప్యానికి మీద కనిపించడం, దీనివల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది. మనకు ప్రొక్యూర్మెంట్ లో కూడా ఇవి చాలా ప్రాబ్లం ఏర్పడి చాలా మార్కెట్ ధర కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి వచ్చినప్పుడు మనం కంపల్సరీగా ప్రాపికోనజోల్ మార్కెట్ లో టిల్ట్ అనే పేరుతో దొరుకుతుంది, అది ఎకరానికి 200 మిల్లీలీటర్లు, లేదా కార్బండిజం అయితే ఎకరానికి బెవిస్టిన్ అనే పేరుతో దొరుకుతుంది 200 గ్రాములు ఎకరానికి, లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ టెబుకోనజోల్ ఇది అని మార్కెట్ లో దొరుకుతుంది పేరుతో 80 గ్రాములు ఎకరానికి చొప్పున. ఈ మూడిట్లో ఏదైనా ఒక మందును మనం చేసుకున్నట్టయితే ఇది ముఖ్యంగా వరిలో పాల్బోస్
కోసుకునే దశ 8 నుంచి 10 లోపల ఉంటుంది కాబట్టి మనం ఆ టైంలో దేవకుండా 10 తర్వాత 12 గంటల వరకు, తర్వాత సాయంత్రం 3 గంటల నుంచి మనం పిచికారి చేసుకుంటే ఈ పాలినేషన్ ఎఫెక్ట్ కాకుండా మనకు కాటక తెగుల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా వరిలో ఇంకా కొన్ని తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే కాండం కుళ్ళు తెగులు కూడా అక్కడక్కడ ఆశించడం అనేది గమనించడం జరిగింది. ఇది వరిలో కాండం గుల్చే తెగులును నివారించుకోవడానికి కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ శాఫ్ అనే పేరుతోటి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది మనకు 500 గ్రాములు ఎకరానికి గనక పిచికారి చేసుకున్నట్టయితే మనము దీన్ని వరిలో కాండం దొలిచే పురుగును అరికట్టవచ్చు. ఇది కాకుండా కూడా ప్రాపికోనజోల్ టిల్ట్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున మరి దీన్ని పిచికారి చేసుకున్నట్టయితే తెగుళ్ళన్నీ కూడా మనము అవసరమైతే 10-15 రోజులకు మళ్ళీ రెండోసారి కూడా పిచికారి చేసి అరికట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదే కాకుండా ముఖ్యంగా అక్కడక్కడ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అంటే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా రావడం అనేది గమనించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకు యూరియా ఎక్కువ వాడడం వలన, నత్రజని ఎక్కువగా ఎరువులు వేయడం వలన ఇది ఎక్కువగా ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఇది గమనించి, ఇది ముఖ్యంగా చివరి నుంచి ఎండుకుండు వస్తుంది, చివర్లకు అంచుల నుండి ఎండుకుండు రావడం అనేది గమనించడం జరుగుతున్నది. ఇది ఆశించినట్టయితే ఎక్కువగా నత్రజని చాలా వరకు ఒకవేళ నత్రజని ఎరువులు మనము తాత్కాలికంగా నిలిపివేయాలి. తర్వాత నీరు తీసివేసేసి కాపరాక్సి క్లోరైడ్ అంటే బ్లైటాక్స్ అనే మార్కెట్లో దొరుకుతుంది పేరుతో, అది 600 గ్రాములు. తర్వాత దీనికి ప్లాంటోమైసిన్ కానీ ప్లాంటోమైసిన్ అయితే 40 గ్రాములు లేదా అగ్రిమైసిన్ అయితే 80 గ్రాములు ఈ బ్లైటాక్స్కు కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా వ్యాపించకుండా అరికట్టుకోవచ్చు అండి. ముఖ్యంగా నత్రజని ఎరువులను వాడడం తగ్గించుకోవాలి. ఇది ముఖ్యంగా వరిలో తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణలు. రైతులు మరి జాగ్రత్తలు పాటించి అధిక దిగుబడి పొందాలని ఈ సందర్భంగా రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి ప్రస్తుతం వానాకాలం వరిలో చేపట్టవలసినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏంటి, అదేవిధంగా ఎటువంటి చీడపీడలు వస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నమస్కారం అండి. మీరింతవరకు ప్రస్తుతం వానాకాలం వరి పంట సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు అనే అంశంపై జాతీయ ఆహార భద్రతా మిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్సల్టెంట్ అధికారి పి సారంగం గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త మోత చిరంజీవి. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి బాస్మతి వరి నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట గ్రామ రైతు డి తిరుపతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోత చిరంజీవి. మనం దేవన్నపేట గ్రామంలో ఉన్నాం. దేవన్నపేట గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి యువ రైతు మనతో ఉన్నారు. వారు గత కొంత కాలంగా బాస్మతి రైస్ పండించడం జరుగుతూ ఉన్నది. ఈ బాస్మతి వరి పంట ద్వారా బాస్మతి రైస్ అంటే ధాన్యాన్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు, మరి ఏ విధంగా దిగుబడి సాధిస్తున్నారు అనేటువంటి తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి తిరుపతి గారు. నమస్కారం అండి. ముందుగా ఈ వరి మనం సాధారణ వరి వేరు, ఈ బాస్మతి వరి అనేటువంటిది వేరు రకంగా ఉంటుంది. మరి ముందుగా ఈ బాస్మతి రైస్ పెట్టుకునే ముందు దుక్కిని ఏ విధంగా సదును చేసుకోవాలంటారు? అందరి విధంగానే నేను కూడా సాధారణ పంటలు పండించే కంటే ఒక కొత్త విధానాన్ని అంటే కొత్త ఉత్పత్తిని నేను కూడా చేయాలి, ఏదో ఒకటి కొత్తదనం ఉండాలి అన్నట్టుగా నేను కూడా వేరే ఒక వ్యక్తి ద్వారా నేను బాస్మతి రైస్ అంటే విత్తనాల గురించి తెలుసుకొని ఆ రైస్ను కూడా మనం పండిస్తే ఏ విధంగా ఉంటుందనే విధానంలో నేను ఒకసారి ట్రై చేశానండి మొట్టమొదటిసారిగా. సో చేస్తే దాని ఏం లేదండి, అంత పెద్ద ఇబ్బంది అంటూ ఏముండదు. సాధారణ విత్తనాలు ఏదైతే 1010 కానీ 1001 కానీ ఈ విధంగా ఉన్నటువంటి రైస్ విత్తనాలు వడ్లు ఏ విధంగానైతే మనము చేసుకుంటామో అదేవిధంగా ఇది కూడా బాస్మతి రైస్ను కూడా బాస్మతి విత్తనాలను కూడా మనము అదే విధంగా చేసుకోవచ్చు అండి. దుక్కిని మనము 4 సార్లు మనము ట్రాక్టర్తోని దున్నుకొని దాని తర్వాత ఒకసారి గొర్రు కొట్టుకొని మనము మామూలుగా వేసేటువంటి నాట్లు ఏ విధంగా వేస్తామో ఇది కూడా నాటు అదే విధంగా వేయవచ్చు. కొంచెం శ్రద్ధ పెట్టి
పెట్టి అంటే దాంట్లో విత్తనాలు కంటే ఈ నాటు కూడా అంటే ఆ నాటు కంటే ఈ నాటు కూడా కొంచెం ఫీట్ కానీ లేకపోతే అర ఫీట్ కానీ కొంచెం దగ్గర వేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుందండి. మరి ఈ బాస్మతి రైస్ కూడా ఏ విధంగా మరి నారుమడిని తయారు చేసుకోవాలి? ఇప్పుడు ముందుగా దుక్కిని గొర్రుతోని కొట్టుకున్న తర్వాత పల్టర్లు కొట్టిన తర్వాత మరి ఆ వరి అంటే ముందు ఆ భూమి బలం పెరగడానికి గాను ఏమన్నా చేస్తారా? అంటే ఏమన్నా దుక్కిలో వేసి కలియ దున్నడం గానీ అట్లాంటివి ఏమైనా చేస్తారా, లేకపోతే ఏమైనా సేంద్రియ ఎరువులు వేస్తారా? మరి ఎటువంటి విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? నేను పెస్టిసైడ్స్ అనేది ఏమి వాడలేదండి. నేను మన దగ్గర విలేజ్ లో దొరికేటువంటి గొర్రె ఎరువును లేదా పశువుల పేడను ఈ రెండింటిని మిక్సింగ్ చేసి నేను ఫస్ట్ నార్మల్లో విత్తుకున్నానండి. మనం యూరియా చల్లినట్టుగానే ఇది కూడా ఒక మడికి కానీ లేకపోతే మనకు సరిపడా ఏదైతే ఉందో ఆ ఎరువును తీసుకొని వెళ్ళి నేను సాధారణంగా చల్లానండి. చల్లిన తర్వాత దుక్కిని కల్టివేటర్ తోనే ఒక 2 times 3 times దున్నించిన అండి. దున్నించిన తర్వాత మళ్ళా నేను మన ఏదైతే ఎడ్లు ఉన్నాయో ఎడ్లతోని గొర్రు కొట్టించిన అండి. గొర్రు కొట్టించిన తర్వాత మనము కొంచెం డబుల్ స్క్వేర్ టైప్లో దారాలు కట్టుకొని సో దాంట్లోనే విత్తనాలు మంచి నీట్గా పడేటట్టుగా నేను మన విత్తనాలు ఏ విధంగానైతే చల్లుతామో అదే విధంగా మొలకెత్తడానికి విత్తనాలు అట్నే సాధారణంగా చల్లినా అండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలలో ఈ బాస్మతి వరిని పండిస్తూ ఉన్నారు? మీరు ఎన్ని ఎకరాల వరికి ఎన్ని బస్తాల విత్తనాలు తీసుకొచ్చి మీరు నారుమడి పోయడం అనేటువంటిది జరిగింది? నేను నాకున్నటువంటి పొలంలో 3 ఎకరాలు బాస్మతి రైస్ పండిస్తున్నానండి. నాకు సరిపడేటువంటి 30 kgs దొరుకుతాయి, లేదనంటే 15 kg బస్తాలు దొరుకుతాయండి. ఎకరానికి 30 కిలోల చొప్పున నేను విత్తనాలు తీసుకొని నేను నార్మల్లో చల్లడం చేశానండి. ఇప్పుడు నారుమడి మనము తయారు చేసుకునే కంటే ముందు విత్తనాలు కనుక చూసినట్లయితే ఈ విత్తనాలు అంటే పాత వరి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మండగట్టి 3 రోజులు నీళ్లు పోసిన తర్వాత వచ్చినటువంటి మొలకను ఈ నారుమడిలో వేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ బాస్మతి వరిలో మరి ఏ విధంగా మీరు ఏ విధానాన్ని మీరు అవలంబించారు? అంటే నేను కూడా సేమ్ మన పాత పద్ధతిలోనే నేను మండగట్టినా అండి. మనం గానుగులు అంటాం కదా, ఆ గానుగులలో నేను నారు అలకడం మండగట్టడం జరిగింది. కొందరు అయితే ప్లాస్టిక్ డబ్బాలలో కొడతారు, కొందరు అంటే బత్తాలలోనే ఉంచుతారు, కొందరు అయితేనేమో ఇంటికాడ హౌస్ లెక్క తయారు చేసి అందులో వేసి విత్తనాలు శుద్ధి చేసి మండగడతారు. కొందరు సాధారణంగా ఏది వీలైతే దానికి అనుగుణంగా వాళ్ళు మండగట్టడానికి ప్రయత్నిస్తారండి. నేను కూడా మన పురాతన కాలం నుంచి వచ్చేటువంటి గానుగులు ఏదైతే బొక్కెన్లు అని అంటారో వాటిని ఆ బొక్కెన్లలో ఒక 3-4 తీసుకొని ఆ బొక్కెన్లలో నేను మండగట్టడం జరిగిందండి. మిగతా వాటిని చూసుకున్నట్టే సేమ్ వీటి కూడా అంటే అండి తేడా ఏముండదు. ఒక 5 days 4 daysలలో మనకు ఇది వాటర్ ఎక్కువ పట్టినట్టు డైలీ ఒక 3 times పడతాము మనం మామూలుగా. దీనికి 4 times మార్నింగ్ 7 కోసారి, మధ్యాహ్నం 12 కోసారి, ఈవినింగ్ 4 కోసారి, నైట్ 8 వరకు అంటే మనం పడుకునే ముందు ఒకసారి వాటర్ పట్టడం జరుగుతుందండి. వాటర్ పట్టిన తర్వాత ఒక 4 days అట్నే కంటిన్యూ పట్టిన తర్వాత 5th day రోజు మళ్ళీ మనం ఏదైతే పొలంలో దుక్కి నీట్గా చేసుకొని ఇక చల్లొచ్చు అనే క్రమంలో ముందు ఒక 1 hour ముందా లేకపోతే 2 hours ముందా దుక్కిని చదును చేసుకొని మళ్ళీ చదువు చేసుకున్న తర్వాత గొర్రుతోని క్లీన్గా నీట్గా చేసుకొని ఆ తర్వాత కట్టెతోని కూడా నీట్గా అంటే ఒక పెద్ద పొడగట్టు కట్టె తీసుకొని నార్మల్లే నీట్గా గడ్డి గిట్లా కానీ వేరే చెదురు ఏం లేకుండా కూడా నీట్గా చేసుకొని ఆ తర్వాత ఆ వాటర్ అనేటి నిండుగా పొలం నిండుగా పెట్టి అంటే నార్మల్ నిండుగా పెట్టి కొంచెం పేరుకున్న తర్వాత ఇప్పటిదాకా ఏదైతే మనం దున్నినామో ఆ మురికి ఆ వండు అనేది ఏం లేకుండా పేరుకునేటట్టు చేసి అంటే మనం విత్తనాలు చల్లేటప్పుడు పొలంలో నార్మల్లో చల్లేటప్పుడు మనకు నీట్గా వస్తున్నాయా వస్తలేదా అనే ఉద్దేశంతో చూసుకోవడానికి దాన్ని నార్మడిని మంచి శుభ్రంగా చేసుకొని పేరుకునే విధంగా చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 hours మనం నిదానంగా ఉండి 3 hours తర్వాత ఏ విధంగా చల్లుకుంటామో వాటిని విత్తనాలను చల్లుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు నారుమడికి మనం విత్తనాలను తయారు చేసినాం. ఇప్పుడు నారుమడి అంటే మామూలుగా దుక్కి దున్ని నీళ్లు పెట్టి అంత ఏది ఎడ్ల నాగళ్లతో దున్నడం అనేటువంటిది ఒక పద్ధతి అయితే ఈ నారుమడి అనేటువంటిది కొన్ని మడులు అంటే ఒక మడికి ఇంత దూరం ఇంత హైట్ తోని కొద్దిగా మట్టి పోసి మధ్యలో గ్యాబులుంచి ఈ నారుమడి అనేటువంటిది తయారు చేస్తారు. అంటే మీరు ఏ విధంగా ఈ నారుమడిని తయారు చేశారు మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో? నేను సాధారణంగా చేశాను అండి, పెద్ద ఇబ్బంది పడకుండా అంటే సాధారణంగా చేశాను. ఏ విధంగా అంటే కొందరు ఏంటంటే నాటు వేయడానికి మిషన్లతో వేస్తారు కాబట్టి వాళ్ళే పట్టీలలో కట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇట్లా ప్లేట్ లాగా ఉంటుంది, వాళ్ళు నారు వచ్చి వాళ్ళే శుద్ధి చేసుకొని నార్మల్ తయారు చేసుకొని వాళ్ళే చేస్తారు. విత్తనాలు మిషన్
మిషన్తో వేసుకునే వాళ్ళు. మనం సాధారణ రైతులు ఏంటంటే అంత పెట్టుబడి పెట్టలేకపోతున్నాం కాబట్టి ఓన్లీ నార్మడి ఏదైతే మనకు సరిపడా నార్మడి, ఇప్పుడు నాకు 3 ఎకరాలకు ఏ విధంగా ఎంతైతే సరిపోతుందో అంతే అటు ఒక నార్మడిని నేను సెలెక్ట్ చేసుకొని ఆ నార్మల్లో నేను మొత్తం శుద్ధి చేసుకొని ఒకే టైప్లో, అంటే ఇప్పుడు ఎకరానికి సరిపడా కొంత, ఎకరానికి సరిపడా కొంత, ఎకరానికి సరిపడా కొంత అనేది 3 భాగాలుగా డివైడ్ చేసుకొని నేను దున్నిన నార్మడిని 3 భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక దారం కట్టుకుంటా నేను. అంటే దీనికి కొంచెం, దీనికి కొంచెం, దీనికి కొంచెం, అంటే ఎకరానికి ప్లేస్ సరిపడే అంత కొంచెం కొంచెం తీసుకొని దారం కట్టుకొని నేను దారం కట్టుకున్న దాంట్లోనే నార్మడి అలకడం జరుగుతుంది, విత్తనాలు అలకడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు మనకు 4 రోజులు మండగట్టినటువంటి విత్తనాలకు మీరు నార్మడిలో వేయడానికి నార్మడిని కూడా సిద్ధంగా చేసుకున్నారు. ఈ విత్తనాలు వేసే ముందు ఏమైనా సేంద్రియ ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ వేసినాక ఈ మండే అనేటువంటిది అలుకుతారా లేదా నేరుగానే అలుకుతారా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? కొందరు ఏం చేస్తారంటే రసాయన ఎరువులు చల్లుతారు, అంటే ఎరువు కానీ లేకపోతే గుళికలు కానీ చల్లి, అంటే నారు వేసే ముందు 10 నిమిషాల ముందు కానీ అర్ధ గంట ముందు కానీ నారు వేసే ముందు, నారు అలికే ముందు మనం ఏం చేస్తామంటే సాధారణంగా కొందరు రైతులు ఏంటంటే తొందర అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రసాయన ఎరువులు అంటే ఈ యూరియా కానీ ఎకరానికి 2 కిలోల మోతాదు కానీ లేకపోతే ఎకరానికి 4 కిలోల మోతాదు కానీ అట్లా చల్లుకుంటారు. నేనేం చేసినానంటే రసాయనిక ఎరువులు కాకుండా మన ఊర్లో దొరికేటువంటి ఎరువు, నార్మల్ ఎరువు ఏదైతే ఉంటుందో, సేంద్రియ ఎరువు ఏదైతే ఉంటుందో అది నేను పశువుల పేడను, గొర్రెల పేడను మాత్రమే తీసుకొని నార్మల్లో నేను వేయడం జరిగిందండి. అంతకు మించి నేను వేరే అయితే ఏం చేయలేదు. ఇక మధ్యలో నారు ఇంకొంచెము నేను 15 డేస్ తర్వాత నారు ఎదగడం కోసము, అంటే ఎకరానికి 1 కేజీ లేదా 2 కేజీల యూరియా తీసుకొని దాంట్లో గుళికలు ఏదైతే ఎంట్రీన్ గుళికలు అంటారు కదా, ఎంట్రీన్ గోళీలు అంటారు కదా, వాటిని ఒక ప్యాకెట్ లేదా 2 ప్యాకెట్లు ఇవి మిక్సింగ్ చేసి నార్మల్లో 10 డేస్ 15 డేస్ తర్వాత చల్లుకోవడం జరిగిందండి. ఇప్పుడు మీరు మండగట్టిల్లు తర్వాత నార్మల్లో మండను కూడా వేసిన తర్వాత ఎన్ని రోజులకు మొక్క అనేటువంటిది ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత మనం ఎన్ని రోజులకు నాటేయడానికి సిద్ధంగా ఉంటుందంటారు? ఇది మనం నార అలికిన తర్వాత 15 డేస్ కి మనము ఒకసారి మందు కొట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 20 నుంచి 25 డేస్ లో, లేదా కొందరికి వీలైతుంది వీలు కాదు, సో 30 డేస్ లో అంటే 1 మంత్ లో కూడా మనం నాటేసుకోవచ్చు అండి. యాక్చువల్లీ 20 నుంచి 25 డేస్ లో మనం నాటు వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇప్పుడు నారు వేయడం జరిగింది, నారుమడిలో నారు కూడా ఎదగడం అనేటువంటిది జరిగిన పిదప ఇప్పుడు నారును మన వ్యవసాయ క్షేత్రంలో వేసుకోవాలంటే ఆ దుక్కిలను ఏ విధంగా మనం తయారు చేసుకోవాలంటారు? మనం ఇప్పుడు 20 డేస్ లేదా 25 డేస్ లో మనం నాటు వేసుకోవడానికి నారు ఎదిగిన తర్వాత అంతకంటే బిఫోర్ ఏం చేయాలంటే నారు 15 డేస్ 10 డేస్ వస్తుంది అనగానే మనం దుక్కి చదును చేస్తూ ఉండాలండి. ఒకసారి లేదా 2 సార్లు వాళ్ళు మనం చూసుకొని, అంటే ట్రాక్టర్తోనైతే 2 సార్లు, అంటే ఇరువాలు అంటాము మనం తెలుగులో చెప్పాలంటే పక్క ఇరువాలు అంటాము. ఫస్ట్ ఇరువాలు దున్నిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇరువాలకు కొంచెం దుక్కి అనేది మంచి ఎంత నానితే అంత మంచిదండి. మనకు ఆ దుక్కి నానే క్రమంలో మనం ఏం చేస్తామనంటే ఒకసారి ఎక్కువ కూడా, అంటే 5 సార్లు కూడా కొట్టిన రైతులు ఉంటారు, అంటే ట్రాక్టర్తోనే 5 సార్లు కొట్టిన రైతులు కూడా ఉంటారు. సొంత ట్రాక్టర్లు అయితే 6 సార్లు కూడా కొట్టుకున్న వాళ్ళు ఉంటారు. దుక్కి ఎంత మంచిగా చేసుకుంటే అంత దిగుబడి మనకు లభిస్తుందండి. సో నేను ఏం చేశానంటే 2 సార్లు దుక్కు దున్నిచ్చిన తర్వాత ఇక ఇరువాలు అంటాం కదా, ఇరువాలు అనేది మనం 1 మంత్ లోపల దున్నిచ్చి నాటేసే ముందు, నాటు వేసుకుంటూ దున్నచ్చు లేదా నాటు రేపు వేస్తామనగా ఇవాళ ముందు రోజు కూడా దున్నిచ్చి గొర్రు కొట్టించుకొని శుభ్రంగా చేసుకొని ఆ తర్వాత నాటు మొదలు పెట్టుకుంటామండి. ఇప్పుడు నాటు మొదలు పెట్టుకునే కంటే ముందు ఇప్పుడు మీరు దుక్కిని మీరు కలియ దున్నడం అనేటువంటిది జరుగుతూ ఉంది కదా, ఆ దుక్కిలో మీరు ఏమైనా పంటలు వేసి కలియ దున్నుతారా? లేదు అని అంటే ఆ భూమి సారవంతం పెరగడానికి, భూమి బలం పెరగడానికి ఏమన్నా మీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎరువులను ఇట్లా వేసి కలియ దున్నుతారా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? అయితే ఇంట్లో వర్షాకాలము మనము వేరే విత్తనాలు వేసుకొని దున్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే బలానికి సంబంధించిన విత్తనాలు కొన్ని దొరుకుతాయి మనం వ్యవసాయ క్షేత్రంలో. ఏదైతే మన యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నదో ఆ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కుంటే ఇప్పుడు వర్షాకాలంలో మనకు సరిపడా విత్తనాలు, అంటే దాన్ని ఆ దుక్కిలోనే మనము దున్ని ఎరువుగా తయారు చేసుకోవచ్చు అండి. అదొకటి ఉంది. అప్పుడు దున్నించుకుంటే ఇంకా బాగా సారవంతంగా పంట లభిస్తుందండి మనకు. మరి ఇంతవరకు మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క అభిప్రాయాలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. నమస్కారం అండి అందరికీ. మీరింతవరకు బాస్మతి వరి నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట గ్రామ రైతు డి తిరుపతి గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की, मिट्टी के
मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.